హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము 88వ కీర్తన 10వ వచనం. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా సెలా. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే ఇక్కడ కీర్తనకారుడు క్లియర్గా అడుగుతున్నారు దేవుడైన యెహోవాని. ఏంటంటే మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా అని. అంటే మనము ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్లియర్గా ఏమర్థమవుతుంది అంటే ఆయన మృతులకు కాదు అద్భుతాలు చూపించేది, మనము ఆయన పిల్లలము. సో మనకే ఆయన అద్భుతాలు చూపిస్తారు. సో ఆయన మనకి ఎన్నో అద్భుత క్రియలు చూపిస్తున్నారు. అలాగే ఆయన చెప్పిన ప్రకారంగా మనం కూడా ఆయన నామం పేరిట ఎన్నో అద్భుత కార్యాలు చేయొచ్చు. సో దాన్ని బట్టి మనం డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఆ డౌట్ అనే ఆ థాటే మనం అసలు మైండ్లోకి తీసుకురాకూడదు. ఎందుకంటే దేవుడైన యేసు ప్రభువారు మనకు అద్భుతాలు చూపిస్తున్నప్పుడు మనం చేయగలిగేలాగా దేవుడైన యేసు ప్రభువారు కూడా చేస్తారు. అంటే మన తల్లిదండ్రులు మనకి ఏదైనా చూపిస్తున్నారు అంటే ఖచ్చితంగా అది మనం చేస్తామనే ఉద్దేశంతోనే వారు మనకు అది చూపిస్తారు. సో అది ఏదైనా కానివ్వండి, మనం ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడే మనకు అది చూపిస్తారు. సో అలాగా మనము చూసుకుంటే ఎట్లాంటి తండ్రి అయినా భూమి మీద వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ అమ్మాయి కానీ ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు ఆయన చేసి చూపిస్తారు. సో మనం బైబిల్లో చూసుకుంటే కొత్త నిబంధనలో మనం ఎన్నో అద్భుతాలు చూసాము. దేవుడైన యేసు ప్రభువారు చేసింది, ఆయన శిష్యులు చేసింది కూడా. ఆయన శిష్యులు చేసినప్పుడు దేవుడైన యేసు ప్రభువారు ఎలాగైతే చేశారో వారు అలాగే చేశారు. సో మనం కూడా అలాగే చేయొచ్చు. కాబట్టి మనము భయపడాల్సిన అవసరమే లేదు. దేవుడైన యేసు ప్రభువారు మనకు అద్భుతాలు చేసే ఆ శక్తిని ఇచ్చారు. ఆయన నామం అనే ఆ శక్తిని మనకి ఇచ్చారు. సో ఆయన నామాన్ని మనం ఉపయోగించుకొని మనం ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. ఎందుకంటే ఆయన మృతులకు కాదు ఆయన అద్భుతాలు చేసి చూపించింది, మనము జీవించున్న వారము. కాబట్టి మనము మృతుల వలె ఉండక మనము దేవుడైన యేసు ప్రభువారి జీవాన్ని ధరించుకొని మనము ఆయన నామం పేరిట గొప్ప గొప్ప అద్భుతాల కార్యాలు చేయవచ్చు అని దేవుడైన యేసు ప్రభువారు క్లియర్గా చెప్తున్నారు. ప్రేతలు కాదు దేవుడైన యేసు ప్రభువారిని స్తుతించింది. అంటే మనమే దేవుడైన యేసు ప్రభువారిని స్తుతించాలి. ఆయన ప్రేతలు ఆయనని ఎప్పుడు స్తుతించారు అంటే దయ్యాలు కానీ అపవాది కానీ ఎప్పుడు దేవుడైన యేసు ప్రభువారిని స్తుతించవు. కానీ మనం స్తుతించాలి, అది మన బాధ్యత అని ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. సో ఈ కీర్తనకారుడి విజన్ ప్రకారంగా చూసుకుంటే అద్భుత కార్యాలు చేసేది మనకు చూపించడానికే దేవుడైన యేసు ప్రభువారు అద్భుత కార్యాలు చేస్తారు. అలాగే చూసుకుంటే మనమే దేవుడైన యెహోవాని దేవుడైన యేసు ప్రభువారిని స్తుతించాలి. ఎందుకంటే ప్రేతలు అవన్నీ చేసేవి కాదు. అలాగే మనం ప్రేతలు ఏం కాదు, మనం దేవుడైన యేసు ప్రభువారి పిల్లలము. కాబట్టి మన బాధ్యత ఏంటంటే మనం దేవుడైన యేసు ప్రభువారిని స్తుతిస్తూ ఆయన పేరిట గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేస్తూ ఆయన నామఘనతకు కారకులుగా ఉండడమే. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, మీరు మృతులకు కాదు మీ అద్భుత కార్యాలను చూపించింది, మీరు మాకు మీ అద్భుత కార్యాలు చూపించారని మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, మీ అద్భుత కార్యాలను మాకు చూపించి అవి ఎలాగ చేయగలమో అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. మీ నామం పేరిట మేము గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేయవారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. అలాగే ప్రేతలు కాదు మిమ్మల్ని స్తుతించేది, మేమే మిమ్మల్ని స్తుతించాలి అని మీరు మాకు గుర్తు చేసినందుకు వందనాలు తండ్రి. మేము మిమ్మల్ని స్తుతించేవారిగా ఉండేందుకు సాయం చేయండి. మేము ఖచ్చితంగా మీ స్తుతిని ప్రచురం చేస్తూ అనేకులకు దేవుడైన యేసు ప్రభువారి గురించి అంటే మీ గురించి మేము అనేకులకు సువార్త ప్రకటించే వారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. మేము ఈ లోకంలో మీ కొరకు గొప్పగా వాడబడే వారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. మీ నామఘనతకారకులుగా ఉండేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక.